ఈరోజు గోబీ 65 చేస్తున్నాను. సో దానికోసం గోబీ అంతా ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను. సో ఇలా కొంచెం మనకి మంచిగా 65 డీప్ ఫ్రై కదా, సో తిననీకి మంచిగా ఉండేలాగా ఇలా కట్ చేసుకున్నాను, ఇలా కొంచెం కాడతోటి. సో ఇప్పుడు స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టాను. ఒక బౌల్లో హాట్ వాటర్ పెట్టి కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ వేసాను. సో దీంట్లో గోబీ ఒక 10 మినిట్స్ బాయిల్ చేస్తాను. సో గోబీ అంతా యాడ్ చేసేసాను హాట్ వాటర్లోకి. ఒక 10 మినిట్స్ మంచిగా మరగనివ్వాలి, అట్లీస్ట్ మినిమం 8 మినిట్స్. గోబీ మంచిగా బాయిల్ అయిపోయింది. సో దీన్నంతా ఇట్లా మనం వాటర్ ఉండొద్దు, వడగట్టేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి అన్ని వాటర్ లేకుండా తీసుకోవాలి. సో ఇది కొంచెం పక్కన పెట్టాలి, చల్లగా కావాలి గోబీ. అంతా చల్లగా అయిపోయింది. దీంట్లో కొంచెం పెరుగు, కర్డ్ అండ్ కారం, ఉప్పు అండ్ ఆమ్చూర్ పౌడర్, మసాలా వేసి అంతా మిక్స్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చిన క్యాలీఫ్లవర్లో నేను కొంచెం కార్న్ఫ్లోర్, మైదా, కారం, ఉప్పు, మసాలా అన్నీ యాడ్ చేశాను. అలానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని సో ఇలా వేసేసి ఫ్రై చేస్తున్నాను. మంచిగా క్రిస్పీగా వస్తాయి, బాగుంటుంది. సో ఇవి డీప్ ఫ్రై అవుతున్నాయి. అలానే పక్కన ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి గార్లిక్ చిన్నగా తరుక్కోవాలి ఇలాగా. అండ్ ఒక 3 చిల్లీస్ ఇట్లా చీల్ చేసుకొని వేసుకోవాలి. అండ్ కర్రీ లీఫ్, ఇది కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి. సో దీన్ని తీసేసుకోవాలి కదా. సో ఇది ఆయిల్లో ఇలా వేసేసుకోవాలి మనం. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మంచిగా. కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో ఆఫ్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న గోబీ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఇట్స్ లైక్ అ గార్నిష్ టైప్. మనకు కొంచెం మంచిగా ప్లేట్లో వేసుకున్నప్పుడు మంచిగా గార్లిక్ అండ్ చిల్లీస్ అలాగా జస్ట్ గార్నిష్ లాగా ఉంటుంది. ఇది గోబీ 65 కదా, జస్ట్ గార్నిష్ కోసమే ఇవి యాడ్ చేస్తున్నాం అంతే. గోబీ 65 ఈజ్ రెడీ టు ఈట్. మంచిగా క్రిస్పీగా ఉంటుంది. గోబీ అంతా గార్నిష్ చేశాను. సో ఇట్లా కలర్ఫుల్గా మంచిగా ఉంటుంది.